Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is getting our feet wet. Getting our feet wet. The text is from the book of Joshua, chapter 3, verse 15. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయేవారు యొర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే 16th verse, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానొద్దనున్న అదామనపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఈ లేఖన భాగం గమనిస్తే యెహోషువ నాయకత్వంలో ప్రజల ముందుకు సాగిపోతున్నారు. ఒకవైపు అరణ్యం యొక్క అనుభవం వారి జీవితంలో ఉన్నది, మరొక వైపు వాగ్దాన భూమి ఉన్నది. మధ్యలో వాగ్దానం చేరడం మధ్యలో అవరోధం అనగా యొర్దాను నది. మన జీవితంలో సక్సెస్ పొందాలంటే, విజయాలు పొందాలంటే టు ఫేస్ ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కోవాలి. విల్లింగ్ టు గెట్ యువర్ ఫీట్ వెట్, కాళ్ళు తడుపుకునే స్థితిలోనికి రావాలి. బట్టలను నలగకుండా, శరీరం అనేది నలిగిపోకుండా, శ్రమ పడకుండా విజయాలు సొంతం కావాలంటే సాధ్యపడే విషయం కాదు. నువ్వు ప్రగతిని సాధించాలంటే, ఆత్మీయాభివృద్ధిని సాధించాలంటే నీవు కష్టపడాలి. రక్షణ ఉచితం. రక్షణ కొరకు నువ్వు పరిగెత్తనక్కర్లేదు, ఏమి చేయనక్కర్లేదు. పాపిని ప్రార్థించి ప్రభుని స్వీకరించినప్పుడు రక్షించబడతావు. కానీ నీ ఆత్మీయ జీవితంలో విజయాలు పొందుకోవాలంటే, బహుమానం పొందుకోవాలంటే విల్లింగ్ టు ప్రిపేర్ టు గెట్ యువర్ ఫీట్ వెట్. నీ కష్టాలను ఎదుర్కోవడానికి, శ్రమను సహించుకోవడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి, యుద్ధమును జరిగించడానికి, పోరాటం సలపడానికి నువ్వు సంసిద్ధత వ్యక్తీకరించాలి. నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే సక్సెస్ రాదు. ఒక సేవగా మంచి గుర్తింపు పొందాలంటే యు మస్ట్ వర్క్ హార్డ్. ఒక విశ్వాసిగా, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే యు మస్ట్ వర్క్ హార్డ్. కష్టపడడానికి నేర్చుకోవాలండి. కష్టపడకుండా ఏది మనకు రాదు. ఆ క్షణంలో మనకు విజయం లభించదు, క్షణంలో లభించమనే విషయం కాదండి. ఇశ్రాయేలు ప్రజలు దే ఆర్ విల్లింగ్ టు గెట్ ద ఫీట్ వెట్. ఆ యాజకులు సిద్ధంగా ఉన్నారు. దే టుక్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ దర్ ఫీట్ వెట్. యాజకుల అరకాల మాట చూస్తాం కదా, నీళ్ళు తాకగానే అవి ఏకరాశిగా నిలిచిపోయాయి. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి హెబ్రీ పత్రికలో రాస్తాడు, మీకు ఓరిమి అవసరం. ఇదేంటి పేషెన్స్. రక్తము కారునంతగా మీరు పాపంతో పోరాటం లేదని హెబ్రీ పత్రిక రచయిత 12వ అధ్యాయంలో వివరించాడు. కాబట్టి మీరు వాగ్దాన ఫలమును పొందుకోవాలంటే, స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్మి అవసరం. కష్టంలో ఓర్మి, సహనం, ఓర్పు అవసరం. అలా కాకుండా వారు మానగా సమాజంగా కూడుకోవాలంటే మానేశారు. వారు శ్రమను హత్తుకోవడానికి ఇష్టపడలేదు. వారు ఒకప్పుడు సిద్ధంగా ఉన్నారు, ఆస్తిని కోల్పడి సిద్ధంగా ఉన్నారు. కానీ కాలక్రమేణా వారు నిరుత్సాహంలోనే పోయారు. ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. They are prepared to take action.
to move forward, to take any risk, to face any challenges. ఓషనాకు అనేక ఛాలెంజెస్ ఎదురయ్యాయి. వారు వాటిని ఎదుర్కొని వాగ్దాన భూమిని ప్రవేశించారు వారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము వాగ్దానం సిద్ధంగా ఉన్నాయి మనకు. వాడి పొందుకోవాలంటే we must be willing to walk in victory unless we'll never walk in victory unless we are prepared to step out by faith and get our feet wet. మనం విజయ పదములో ముందుకు సాగిపోవాలంటే మనము స్టెప్ అవుట్ బై ఫెయిత్, విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. స్టెప్ అవుట్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్ టు రిస్కీ జోన్. చాలామంది ఈనాడు గమనిస్తే అంచనములలో దేవుని కంటే సుఖానుభవం యొక్క ప్రేమించేవారు మనకు కనిపిస్తారు. కాబట్టి ఆ సుఖానుభవం ఆ పరిధి నుండి నీవు కష్టాల పరిధిలో అడుగు పెట్టాలి. స్టెప్ అవుట్ బై ఫెయిత్ అండ్ గెట్ యువర్ ఫీట్ వెట్, దెన్ యు విల్ హ్యావ్ సక్సెస్. గాడ్ విల్ డూ ద రెస్ట్. టు స్టెప్ అవుట్ బై ఫెయిత్, గాడ్ విల్ డూ ద రెస్ట్ ఫర్ యూ. నువ్వు అడుగు ముందుకు వేయలేక చతికిలపడ్డావేమో. వ్యతస్థ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధిగ్రస్తుడు వాడు. He stepped out by faith, was healed instantaneously. విశ్వాసం అడుగుస్తే the rest of things God will do for you. కాబట్టి are you willing to get your feet wet? Are you willing to embrace trials and tribulations? Are you willing to face challenges? Are you willing to suffer for Christ's sake? ఒకసారి నువ్వు తీర్మానించుకొని విశ్వాసం ముందు అడుగు వేసినట్టయితే ఎన్నో ఆశీర్వాదాల విజయాలు పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. కృపాభరితుడా యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. విశ్వాసం అడుగు వేయాలి. సత్యాన్ని ప్రభువు నేర్చుకున్నాం తండ్రి. విల్లింగ్ టు గెట్ యువర్ ఫీట్ వెట్. లేనట్టయితే ప్రభువా ఇలాంటి విజయాలు పొందుకెళ్ళాం. కాబట్టి తండ్రి, మేము మా కంఫర్ట్ జోన్ వదిలి తండ్రి ఆ రిస్కీ జోన్లో ప్రవేశించడానికి కృప దయచేయండి. కష్టాలు ఎదుర్కోవడానికి, సవాళ్ళు ఎదుర్కోవడానికి ఆత్మశక్తి మాకు అనుగ్రహించండి. ఆగిపోకుండా ముందుకు సాగిపోవటకు, సిద్ధపరచ వాటిని పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య విన్న ప్రతిభను దర్శించి మీ ఆత్మీయకాలం జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.